ధూల్పేట గంజాయి విక్రయాలపై టీవీ9 ఎఫెక్ట్. టీవీ9 వరుస కథనాలతోటి ధూల్పేటలో ఎస్టీఎఫ్ తనిఖీలు చేస్తోంది. ఎస్టీఎఫ్ పోలీసుల తనిఖీల్లో గంజాయి దందా బయటపడింది. సరికొత్త దందాని ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఐస్ క్రీంలు, స్వీట్ల ముసుగులో గంజాయి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. కుల్ఫీ ఐస్ క్రీంలో గంజాయి బాల్స్ కలిపి సరఫరా చేస్తున్నారు. బర్ఫీ స్వీట్లపై సిల్వర్కు బదులుగా గంజాయి కోటింగ్ పడుతుంది. పోలీసుల అదుపులో సత్యనారాయణ సింగ్ అనే వ్యక్తి ఉన్నాడు. గంజాయి కనిపిస్తే బెండు తీస్తున్నారు పోలీసులు. ఇటీవల టీవీ9 వరుస కథనాలతోటి స్పీడ్ పెంచిన హైదరాబాద్ పోలీసులు నగరంలోని ధూల్పేటతో పాటు ఇతర ప్రాంతాల్లో ఈ గంజాయి అమ్మకాలపై మరింత నిఘా పెట్టారు. దీంతో గంజాయి విక్రయాలకు కొత్త దారులు వెతుకుతున్నారు కేటుగాళ్లు. తాజాగా గంజాయి విక్రయాలకు హోలీ వేడుకలను టార్గెట్ చేసింది ఈ గంజాయి బ్యాచ్. పండగ ఏదైనా సరే మందుబాబుల సందడి మాత్రం కామన్గా ఉంటుంది. రంగుల పండుగ హోలీ రోజు కూడా ఈ మందుబాబులు తమ మార్కు చూపిస్తున్నారు. మద్యం మత్తులో రెచ్చిపోతూ రచ్చ చేస్తున్నారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో హోలీ రోజు మందుబాబుల ఆగడాలు పీక్స్కి వెళుతున్నాయి. దీంతో హోలీ పండుగ రోజు తాత్కాలికంగా మద్యం విక్రయాలు నిలిపేసింది ప్రభుత్వం. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు మద్యం అమ్మకాల్ని నిలిపేసింది. దీంతో మందుబాబులకు నిషా అందించేందుకు మరో మార్గం ఎంచుకుంది ఈ గంజాయి బ్యాచ్. ఎవ్వరికీ అనుమానం రాకుండా కుల్ఫీలు, స్వీట్ బాల్స్లో గంజాయి కలిపి విక్రయాలు చేపట్టింది. దీంతో పక్కా సమాచారం అందుకున్న ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ధూల్పేటలో దాడులు చేశారు. గంజాయి, కుల్ఫీలు, బాల్స్ విక్రయిస్తోన్న సత్యనారాయణ సింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ధూల్పేట ప్రాంతంలో ఐస్ క్రీములు విక్రయించే సత్యనారాయణ సింగ్ హోలీ సందర్భంగా ఈ గంజాయి విక్రయాలకు తెరతీశాడు. అయితే డైరెక్ట్గా అమ్మితే పోలీసులకు డౌట్ వస్తుందన్న అనుమానంతో కుల్ఫీల ముసుగులో ఈ గంజాయి విక్రయాలు మొదలెట్టాడు. కుల్ఫీ ఐస్ క్రీంలో గంజాయి బాల్స్ను, బర్ఫీ చాక్లెట్లకు సిల్వర్ కోటింగ్కు బదులు గంజాయి కోటింగ్ వేసి టార్గెట్ మత్తుబాబులకు అందించాడు. అయితే ఈ గంజాయి దందాపై పక్కా సమాచారం అందుకున్న ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సత్యనారాయణ సింగ్ను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 100 కుల్ఫీ ఐస్ క్రీములు, 72 బర్ఫీ స్వీట్స్ని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. ధూల్పేటలో గంజాయి విక్రయాలను అడ్డుకునేందుకు ఒకవైపు ఎక్సైజ్, ఎస్టీఎఫ్ అనేక ప్రయత్నాలు చేస్తున్న డ్రగ్ పెడ్లర్లు మాత్రం కొత్త పద్ధతుల్లో ఈ గాంజాయిని విక్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. హోలీ వేడుకల ముసుగులో ఇక్కడ ధూల్పేటలో గాంజాయికి సంబంధించి కుల్ఫీ కావచ్చు, ఆ తర్వాత బర్ఫీ, ఆ తర్వాత బాంగ్తో తయారు చేసినటువంటి ఈ గాంజాయి ఏదైతే మనం చూస్తున్నటువంటి డ్రై గాంజాతో తయారు చేసినటువంటి బాంగ్ కావచ్చు, ఆ తర్వాత గంజాయికి సంబంధించిన లీఫ్స్తో తయారు చేసినటువంటి ఈ కుల్ఫీ కావచ్చు, ఆ తర్వాత బర్ఫీ లాంటి పదార్థాలను ఇక్కడ విక్రయిస్తున్నారు. అయితే చాలా వరకు ఇక్కడ హోలీకి వచ్చేటువంటి ఈవెంట్ ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వారికి ఇలాంటివన్నీ కూడా విక్రయిస్తున్నారు. ఒక్కటి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ కుల్ఫీ ధర 150 రూపాయలు, ఆ తర్వాత ఈ బర్ఫ్ ధర దాదాపు 200 రూపాయలు, ఆ తర్వాత ఏదైతే బాంగ్ డ్రై గాంజాతో తయారు చేసినటువంటి బాంగ్ ఏదైతే ఉందో ఇది దాదాపు 200 రూపాయలకు విక్రయిస్తున్నారు. అయితే ఇక్కడ ఎక్సైజ్, ఎస్టీఎఫ్ అధికారులు గత కొద్ది రోజులుగా ఆపరేషన్ ధూల్పేట్ పేరుతో వరుసగా దాడులు నిర్వహిస్తున్నారు. పెద్ద మొత్తంలో గాంజాయి నిల్వలున్న చోట దాడులు నిర్వహించి, గాంజాయికి సంబంధించి డెన్లపై దాడులు నిర్వహించి అనేక మందిని అదుపులోకి తీసుకున్నారు. అంగూరి భాయ్తో పాటు చాలా మందిపై ఇక్కడ కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ మాత్రం నిర్వాహకులు కొత్త పద్ధతిలో ఇక్కడ గాంజాయి విక్రయాలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత 2 నెలలుగా ఎక్సైజ్, ఎస్టీఎఫ్కి సంబంధించిన అధికారులు ఇక్కడ వరుస దాడులు నిర్వహిస్తున్నారు. ఎక్కడైతే గాంజాయికి సంబంధించిన డెన్లు ఉన్నాయో వారంతా కూడా ఇక్కడ మకం మార్చుకొని ఇతర చోట్ల విక్రయాలు జరుపుతుండడంతో ఆ చోట కూడా వారికి సంబంధించిన జాడ కనుక్కొని అక్కడ కూడా పోలీసులు దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో గాంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు. అయితే హోలీ అనేది గాంజాయి నిర్వాహకులకు చాలా పెద్ద బిజినెస్. ఎందుకంటే ఇక్కడ గాంజాయి విక్రయాల కోసం చాలామంది ధూల్పేట వస్తుంటారు. సో అలాంటి వారి కోసం ఇక్కడ స్పెషల్గా తయారు చేసినటువంటి ఏదైతే కుల్ఫీ కావచ్చు, ఆ తర్వాత బర్ఫీ, ఆ తర్వాత బాంగ్ లాంటి పదార్థాలను ఇక్కడ విక్రయిస్తున్నారు. సో ఇప్పుడు దొంగచాటుగా విక్రయిస్తున్నప్పటికీ మాత్రం ఎక్సైజ్ అధికారులకు సంబంధించిన నిఘా నిరంతరం ఇక్కడ ఉండడంతో పెద్ద మొత్తంలో ఇక్కడ ఇలాంటి పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు. ఇది మనం చూస్తున్నాం, ఇది బాంగ్ అంటుంటారు. ఇది దాదాపు డ్రై గాంజాతో చేసేటువంటి ఈ బాంగ్ని ఇక్కడ విక్రయిస్తున్నారు. దీంతోపాటు ఇది 150 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇది ఇందులో డ్రై లీవ్స్తో తయారు చేసినటువంటి కుల్ఫీ ఏ రకంగా అయితే తయారు చేస్తారో కానీ ఇందులో
కుల్ఫీకి వాడేటువంటి పదార్థాలతో పాటు దీనికి సంబంధించిన ఏదైతే డ్రై గాంజాకి సంబంధించిన లీవ్స్ ఉంటాయో ఇందులో కలుపుతుంటారు. సో ఇలాంటి విక్రయాలు కూడా ఇక్కడ గతంలో జరిగాయి. కానీ ఎక్సైజ్ ఎస్టీఎఫ్ సంబంధించిన అధికారులకు సంబంధించిన నిఘా నిరంతరం ఉంటుంది. ఇక్కడ ఆపరేషన్ ధూల్పేట్తో దాదాపు 2 నెలలుగా ఇక్కడ వరుస దాడులు నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున గాంజాయి పెడ్లర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. సో ఒకవైపు అధికారులకు సంబంధించిన నిఘా ఉన్నప్పటికీ మాత్రం ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు రూట్ మార్చి ఇలాంటి పద్ధతుల్లో విక్రయాలు జరుపుతున్నారు. ఎందుకంటే హోలీ అనేది వారికి చాలా పెద్ద బిజినెస్ కాబట్టి ఈ హోలీ సందర్భంగా బిజినెస్ని క్యాచ్ చేసుకున్నందుకు ఈ రకంగా విక్రయాలు జరుపుతున్నారు అన్నటువంటి విషయాలు కూడా ప్రస్తుతం అధికారుల దృష్టిలో బయటపడుతున్నాయి. దాదాపు ఈ మొత్తం సీజ్ చేసినటువంటి గాంజా అంటే దాదాపు 20 కిలోల గాంజాతో ఈ పదార్థాలన్నీ తయారు చేసినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఇదే భాగంగా వచ్చి ఆ తర్వాత ఇలాంటి కుల్ఫీ పదార్థాలు ఇంకా ఎవరెవరికి ఈవెంట్ నిర్వాహకులకు విక్రయించారన్నటువంటి అంశాలపై కూడా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్కి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుంది. కెమెరామెన్ శ్రీకాంత్, రంజిత్, టీవీ9 ధూల్పేట్ నుండి. చూశారుగా, ఎన్నిసార్లు ఏ రకంగా కట్టడి చేసినా ఏదో ఒక కొత్త రూపంలో ధూల్పేటలో ఈ గాంజా లేకపోతే ఈ మత్తు పదార్థాల విక్రయం అనేది జరుగుతూనే ఉంది. వాట్ ఇఫ్ మీ పిల్లలు ఈ కుల్ఫీ తింటే, లేకపోతే పెద్దవాళ్ళైనా సరే ఆ స్వీట్ పైన వేసే సిల్వర్ కోటింగ్ని నిజమనుకొని చెప్పి తింటే, ఆ మత్తు పదార్థం మనలోకి వెళితే ఒకసారి ఆలోచించండి ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయో. సో టీవీ9 వరుస కథనాలతోటి ఈ ధూల్పేట ఏరియా మీద స్టింగ్ ఆపరేషన్లు చేసి బయటకు తీసుకొచ్చిన తర్వాత పోలీసుల ఆపరేషన్ కూడా పెరుగుతోంది. దాంతో కొత్త కొత్త మార్గాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. మరింత కట్టడి చేయాల్సిన అవసరం ఇక్కడ కనిపిస్తోంది. టీవీ9 కథనాలతోటి హైదరాబాద్లో గంజాయి మాఫియాకి ఇప్పుడు రంగు పడుతోంది. మత్తు మాఫియా పోలీసులు ఆ మాఫియాపై ఉక్కుపాతం మోపుతున్నారు. అయితే ఎంత నిఘా పెట్టినా సరే గంజాయి గుట్టుగా ఏదో ఒక రూపంలో ఇలా గట్టు దాటేస్తుందన్న విషయం మనకు అర్థమవుతుంది. సో టీవీ9 నిఘా పెట్టిన నగరంలో ఎక్కడెక్కడ గంజాయి దందా గుప్పుమంటుందో వరుస కథనాలు ప్రసారం చేస్తూనే వస్తోంది. దీంతో స్పందించిన అధికార యంత్రాంగం ఈ గంజాయి బ్యాచ్పై పీడీ యాక్ట్ను కూడా ప్రయోగిస్తున్నారు. తాజాగా ఇదే క్రమంలో ధూల్పేటలో గంజాయి డాన్ అంగూరీబాయిపై కూడా ఆల్రెడీ జైల్లో ఉందామే పీడీ యాక్ట్ని ఇచ్చారు, ఆ ఉత్తర్వులు కూడా ఇచ్చారు, అది కూడా చూసాం. సో ఎక్కడ చూసినా ఏం చేసినా సరే ఏదో ఒక రూపంలో ఈ గంజాయి ఇలాగా దారి తప్పి జనం మధ్యలోకి వచ్చేస్తోంది. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అటు పోలీసులతో పాటు మనందరి మీద కూడా ఉంది. లేకపోతే మీ పిల్లలో మీరో పొరపాటున ఒక స్వీట్ అనో, చాక్లెట్ అనో, కుల్ఫీ అనో, ఐస్ క్రీమ్ అనో దాన్ని తీసుకునే అవకాశం లేకపోలేదు. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ప్రస్తుతం ధూల్పేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ దగ్గర మా ప్రతినిధి రంజిత్ ఉన్నాడు. లేటెస్ట్ డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రంజిత్ గో హెడ్. రంజిత్, రైట్. ప్రస్తుతం మనతో ఎక్సైజ్ ఎస్టీఎఫ్ ఇన్ఛార్జ్ అంజిరెడ్డి గారు మనతో ఉన్నారు. సార్, మీరు ఎంత ఇక్కడ వరుస దాడులు నిర్వహించినా, ఎంత నిఘా పెట్టినా అలాంటి కొత్త పద్ధతుల్లో గాంజాయి విక్రయాలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ స్పెసిఫిక్గా హోలీకి అమ్మకాలు జరిపినటువంటి వ్యక్తులు ఏదైనా ఈవెంట్కి వచ్చే వారికి విక్రయించారా, లేదంటే ర్యాండమ్గా ఏ రకంగా విక్రయిస్తారో అలానే విక్రయించారు? ఇది ఈవెంట్కి విక్రయించడం అనేది మా దృష్టికి రాలేదు. కాకపోతే ధూల్పేట ప్రాంతంలో ఈ హోలీ, శివరాత్రి కొన్ని పండుగల సందర్భంలో ఈ గంజాయిని కుల్ఫీలోను, ఐస్ క్రీమ్లోనూ కలిపి అమ్మే నేపథ్యము, చరిత్ర అయితే ఉంది. ఇలా పోయినసారి కూడా ఇంతకుముందు కేసులు అయినాయి. ఎవరెవరైతే అమ్మే అవకాశం ఉంది, ఈ కుల్ఫీ గంజాయిని మిక్స్ చేసి అమ్మే అవకాశం ఉన్న వాళ్ళపైన గత కొన్ని రోజులుగా నిఘా పెట్టడం జరిగింది. వాళ్ళ యాక్టివిటీస్ పైన ఈరోజు మామూలుగా ధూల్పేటలో దాదాపుగా 90-95% అమ్మకాలు బంద్ అయిన నేపథ్యంలో ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో, ఫెస్టివల్ సందర్భాల్లో అధికారుల నిఘా తక్కువ ఉంటుంది, మేము అవైలబుల్ ఉండము, ఈరోజు అంత పట్టించుకోము అన్న ఉద్దేశంతో వాళ్ళు కొంచెం చేసే దుస్సాహసం చేసినట్టు కనిపిస్తుంది. అతను కుల్ఫీలో కలిపిన ఒక వ్యక్తి ఒక 100 కంటైనర్స్, 100 చిన్న చిన్న ప్లాస్టిక్ కంటైనర్స్, ఒక్కొక్కటి 220 గ్రాముల బరువు ఉన్నవి, ఒక 100 తోటి ఒక అతను సత్యనారాయణ సింగ్ అనే అతను మచిలీపురంలో దొరికాడు. ఇంకొక అతను బేగం బజార్లో ఒక 72 చిన్న బాక్సులు 5 గ్రాముల బంగ్ పేరుతోటి గంజాయి మిశ్రమాన్ని అమ్మే వ్యక్తి ఒక అతను దొరికాడు. ఇంకో వ్యక్తి బలరాం గల్లీలో బల్దేవ్ సింగ్ అనే వ్యక్తి ఈ గంజాయి గోళీలతోనే ఒక 200 గ్రాముల పైన గోళీలతోనే దొరికాడు. ఇట్లా వీళ్ళ ముగ్గురే కాకుండా మరొక ఫ్యామిలీ కూడా ఈ రెగ్యులర్గా ఈ వీటితోటి కుల్ఫీ ఐస్ క్రీమ్లో గంజాయి మిక్స్ చేసే ఫ్యామిలీని వాళ్ళపైన గట్టిగా నిఘా ఉంది. వాళ్ళు ఖచ్చితంగా మా మీద పడతారన్న ఉద్దేశంతో అతను కొంచెం జాగ్రత్త పడ్డారు. ఈవెన్ దో వాళ్ళు డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి చేశారు. ఈసారి ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినా అంటే హోలీ అప్పుడే ఇలాంటివి విక్రయిస్తున్నారా, అంటే వేరే రోజుల్లో కూడా ఇలాంటి విక్రయాలు మనం జరుగుతున్నారు? లేదు, ఇట్లాంటి ప్రత్యేక సందర్భాల్లోనే ఇట్లా మిక్స్ చేసి అమ్మడం జరుగుతుంది. నార్మల్ టైంలో గంజాయి పాట్స్ పేపర్లో చుట్టి అమ్మటం, లేకపోతే ప్లాస్టిక్ పాలిథిన్ కవర్లో పెట్టి 10 గ్రామ్స్ ప్యాకెట్లు అమ్మటం, 20-30 గ్రామ్స్ ప్యాకెట్లు అమ్మటం అనేది జరిగేది ఇంతకుముందు. అయితే అది దాదాపుగా క్షీణదశకు వచ్చింది. దాదాపుగా 90-95% అమ్మకాలు నిలిచిపోయినాయి ఇక్కడ.
ఇప్పుడు ప్రజెంట్ ఈ ఈ హోలీ సందర్భంగా ఇలాంటి చేసైనా ఏదన్నా 4 డబ్బులు సంపాదిద్దాం అనుకునే వాళ్ళని కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో స్పేర్ చేయట్లేదు. కన్జ్యూమర్స్ ఎవరైతే ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో ఇలాంటి వాటి ద్వారా ఈరోజు హోలీ సందర్భంగా ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి వేడుకల్లో పాల్గొంటేనే ప్రమాదం అన్న ఉద్దేశంతో ప్రభుత్వం రెడీగా డిక్లేర్ చేసిన నేపథ్యంలో గంజాయి లాంటి మత్తు పదార్థం కలిపిన స్వీట్స్ కానీ, బర్ఫీ కానీ, కుల్ఫీ కానీ ఇలాంటి అత్యంత ప్రమాదకరంగా భావించి మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ అమ్మకాలు జరగకుండా నిషేధించాలి. ఓన్లీ సిటీలోనే విక్రయిస్తున్నారా సార్? వేరే ప్రాంతాల్లో ఎక్కడైనా ఐడెంటిఫై చేశారా? అంటే ఈ నెట్వర్క్ని మీరు పట్టుకున్నారు కాబట్టి వేరే ప్రాంతాల్లో ఏమన్నా విక్రయాలు జరిపినట్టు మీ దర్యాప్తులో లేదండి. వేరే ప్రాంతాల్లో అయితే ఒకటి ఇక్కడ మనకు గమనించాల్సిన అంశం ఏమంటే ఈ గంజా మిక్స్ చే ఐస్ క్రీమ్లోను, బర్ఫీలు ఇలాంటిది అమ్మేది సిటీలోనే ఇప్పటిదాకా కేసులు అవ్వటం కానీ జరిగింది. అయితే భంగ్ పేరుతోటి కొన్ని రకాల ఆకులతోటి, కొన్ని ఆకులు నిషేధిత కానీ ఆకులతోటి, లేదా మార్వాడి మేతి అని, ఇంకోటి స్పినాచ్ ఇలాంటి కలిపి పాలల్లో దాన్ని మిక్స్ చేసి బంగ్ పేరుతోటి తాగుతున్న సందర్భాలు అంటే అవి నిషేధం కాదు, అదేం ప్రమాదం కూడా కాదు. ఎవరైతే దాంట్లో అదే మిశ్రమంలో గంజాయి మిక్స్ చేస్తారో, వెట్ గాంజాని నానబెట్టి ఉడకబెట్టి ఆ మిక్స్చర్ని మిక్స్ చేస్తారో అది నిషేధము, అది ఆరోగ్యానికి కూడా ప్రమాదం అని చెప్పాలి సార్. అంటే గాంజా కావచ్చు, ఆ తర్వాత బర్ఫీ ఇవన్నీ కూడా ఐస్ క్రీమ్లో మిక్స్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటివి పిల్లలు తింటే ప్రమాదం కదా సార్? అంటే ఇలాంటి ఎన్ని పదార్థాల్లో ఇలా విక్రయిస్తున్నారు సార్? అంటే ఇప్పుడు ఇట్లాంటి హోలీ లాంటి లేకపోతే ఇలాంటి సందర్భాలని వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవడం కోసం కొంతమంది ఇలాంటి అలవాటు పడ్డ కొంతమంది క్లయింట్స్ని ఉద్దేశించి చేయటమే కానీ పిల్లల్ని టార్గెట్గా చేసే ప్రశ్నే తలెత్తదు. అదే రెగ్యులర్గా జరిగే విక్రయాలు కూడా కాదు ఇవి. రెగ్యులర్గా ఈ కన్జ్యూమ్ చేసే అలవాటు ఉన్న వాళ్ళకి గంజాయిని, డ్రై గంజాని ప్యాకెట్ల రూపంలోనే అమ్మే అలవాటు ఉంది. అది కూడా ఇప్పుడు దాదాపు కనుమరుగే పరిస్థితి ఉంది. ఈ ప్రస్తుత ఈ నిఘా మేము ప్రత్యేక సందర్భాల్లోనే కాకుండా రెగ్యులర్గా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్యాకెట్లలో అమ్మే గంజాయిని కూడా దాదాపుగా దూల్పేట ప్రాంతంలో దూల్పేట ప్రాంతంలో బంద్ చేయడం ద్వారా హైదరాబాద్ సిటీ మొత్తం గంజాయి దొరకని పరిస్థితి ఏమీ లేదు. కాబట్టి ఎక్కడెక్కడైతే నానక్రామ్గూడ కానివ్వండి, ఫతేనగర్ కానివ్వండి, సీతాఫల్ మండి కానివ్వండి, నేరేడ్మెట్ కానివ్వండి, దిల్సుఖ్ నగర్, నాగోలు, అన్నోజ్ కూడా ఏ ప్రాంతాలు అయితే ఈ అవకాశం ఉన్న అమ్మే అవకాశాలు, కొనే అవకాశం, ఈ కొని తాగే అవకాశం స్టూడెంట్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి, దీనికి అలవాటు పడ్డ క్లయింట్స్ ఎక్కడెక్కడ సిటీలో ఉన్నారు, ఎక్కడెక్కడ అమ్మకం జరిగే స్కోప్ ఉందో ప్రతి ఈ ప్లేస్లో కూడా ఎస్టీఎఫ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ మా కమలాసన్ రెడ్డి గారి డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో టోటల్ జిహెచ్ఎంసీ లిమిట్స్లో పూర్తి స్థాయి నిఘా కొనసాగుతుంది. కేసులు కూడా విపరీతంగా కేసులు బుక్ చేయడం జరుగుతుంది. ఆల్టర్నేటివ్ ప్లేసెస్ ఎక్కడైతే జనరేట్ అవుతున్నాయో ఆ ప్లేస్ల మీద ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాల్లో ఈ రీసెంట్గా బాలాపూర్ ప్రాంతం కానివ్వండి, మల్లాపూర్ ప్రాంతం కానివ్వండి, యాకత్పూర్, అదేవిధంగా ఇక్కడ టోలీ చౌకీ, ఇటు వచ్చేటప్పటికి భవానీపూర్ పోలీస్ స్టేషన్ ఈ ఏరియాలు అన్నిటిపైన కూడా నిఘా పెంచడం జరిగింది. అంటే హోలీ వేడుక ముసుగులో ఇలాంటి గాంజా అమ్మకాలు జరుగుతున్నట్టు ముందస్తు సమాచారంతో ఎక్సైజ్ ఎస్టీఎఫ్ అధికారులు నిఘా పెట్టి దాడులు నిర్వహించారు. సో ఇదే క్రమంలో కుల్ఫీ కావచ్చు, ఆ తర్వాత బర్ఫీ, ఇతర పదార్థాల పేరుతో విక్రయిస్తున్నటువంటి గాంజాని పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నాం. నిరంతరం ఇక్కడ నిఘా కొనసాగుతుంది. ఇలాంటి వస్తువులతో విక్రయించేటువంటి వారిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామనేది కూడా ఎస్టీఎఫ్ ఇన్ఛార్జ్ అంజిరెడ్డి చెప్తున్నారు. రైట్ రంజిత్. సో చూశారుగా, బీ కేర్ఫుల్. మీరు అప్రమత్తంగా ఉండండి. మీ స్కూల్ పిల్లల్ని లేకపోతే మీ కాలేజ్ చదివే పిల్లల్ని ఈ ఊబిలోకి జారిపోకుండా మీరు జాగ్రత్త వహించండి.